హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం చేయబోతున్నానండి. ఇవి వినాయకుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఈరోజు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి అండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్లుగా ఎక్కువగా తక్కువ వేసుకోండి. 1/2 కప్పు పచ్చిశనగపప్పు అండి, 1 గంట ముందు నానబెట్టుకున్నాను. కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి, 2 ఇలాచి, 1 గ్లాస్ పాలు. ఈ ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడానికి ముందుగా మనం ఉండ్రాళ్ళను తయారు చేసుకుందాం. ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 2 కప్పుల వాటర్ పోసుకుందామండి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో 4 స్పూన్ల పంచదార. ఉండ్రాళ్ళు కొద్దిగా చప్పగా ఉంటాయి కాబట్టి నేను పంచదార వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో ఇలాచీ పొడి, 1 అర స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, ఇవన్నీ వేసుకొని వాటర్ని మరగనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఎసురు ఈ విధంగా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని వేసుకుందాము. 2 కప్పుల వాటర్కి 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం పిండి అంతా వాటర్లో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలాగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉండలాగా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మనకి ఈ విధంగా పిండి అనేది వాటర్లో ఉడకాలి. ఈ విధంగా ఉడికితే మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాలు పిండిని మగ్గనిద్దాం. పిండిని ఈ విధంగా ఆవిరికి మనం ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మనకు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ముద్ద చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు పిండిని ఈ విధంగా సాఫ్ట్గా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా మనం ఉండ్రాళ్ళలాగా మనం తయారు చేసుకోవాలి. మీకు ఎంత సైజు అయితే ఇష్టమో అంత సైజులో మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని ఇదే విధంగా రౌండ్గా మనం తయారు చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ మనం తయారు చేసుకుందాం. మీకు చేతికి ఏదైనా అంటుకున్నట్లుగా ఉంటే కొద్దిగా నెయ్యిని పూసుకొని కూడా మీరు ఈ ఉండ్రాళ్ళను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నేను అన్ని ఉండ్రాళ్ళను తయారు చేసుకున్నానండి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకుందాము. ఈ విధంగా పొడి పిండినైనా వేసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా ఉండ్రాలు తయారు చేసుకున్నాం కదా, దీన్ని కూడా మీరు వాటర్లో కలుపుకోవచ్చు అండి. 2 విధాలుగా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళ పాయసాన్ని తయారు చేసుకుందాం. ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకుందామండి. నేను ఈ పాయసాన్ని బెల్లంతో చేస్తున్నాను. మీకు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేను 1 కప్పు వేసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. 1 అర లీటర్ దాకా వాటర్ని పోసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత వాటర్లో బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పచ్చిపప్పుని వేసుకుందాం. నేను 1/2 కప్పు తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులో మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు కూడా వేసుకుందాం. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం ఉండ్రాళ్ళను వేసుకొని ఉడికించుకోవాలండి.
ఈ విధంగా ఉండ్రాలు వేసుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పొడి వేసుకుందాము. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం ఈ విధంగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి ఆ బెల్లం స్వీట్ అంతా ఉండ్రాలకు పడుతుంది. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ ఉండ్రాలు ఉడికేలోపు మనం జీడిపప్పు కిస్మిస్ని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకుందామండి. నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇందులో కిస్మిస్ వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కిస్మిస్ కూడా వేగిందండి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉండ్రాలను ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండిని వాటర్లో వేసుకొని మనం ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఈ వాటర్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా మనకి పాయసం చిక్కబడేంత వరకు మనం ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి ఉండ్రాళ్ళన్నీ విడిపోతాయండి. కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం ఉండ్రాళ్ళని ఉడికించుకోవాలి. బియ్య పిండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నామండి. చూడండి మనకి వాటర్ కూడా కొద్దిగా చిక్కగా అయిపోయాయి. ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలను పోసుకుందాం. మనం ఇందులో బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇందులో మనం పాలు వేసుకుంటే మనకి పాలన్నీ విరిగిపోతాయండి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో పాలను పోసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం పాలను పోసుకుందాం. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ పాలు పోసుకుందామండి. ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం ఈ పాయసాన్ని చల్లారనివ్వాలండి. పాలు పోసుకున్న తర్వాత మనకి కొద్దిగా పల్చగా ఉంటుంది. చల్లారితే కొద్దిగా చిక్కబడుతుందండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. 15 నిమిషాలు పాయసం చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా పాయసం రెడీ అవుతుందండి. చూడండి ఈ విధంగా చిక్కబడుతుంది. మనకు పాయసం రెడీ అయిపోయింది కాబట్టి ఈ పాయసాన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకుందాము. మనం ఉండ్రాల పాయసం ఏ విధంగా అయితే చేసుకున్నామో పాల తాలికలు కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఉండ్రాలు లడ్డులు చేసుకున్నాము. అవి తాలికలుగా చేసుకొని ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా మనకి పాయసం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పాయసాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాల పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి.